వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్. ఈరోజు ఒక మంచి ఇంపార్టెంట్ ప్రశ్న మన బోధనా పద్ధతులలో ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి ఈ యొక్క ల్యాబొరేటరీ మెథడ్లో ఏ ప్రశ్నలు అడుగుతున్నాడో చూద్దాం ఒకసారి. ఈ క్రింది వాని ప్రయోగాల రకాలు గుర్తించండి అని ఇచ్చాడు. ఒకటి శాస్త్రీయ సూత్రాలు ఉదాహరించే ప్రయోగాలు, ఉత్పత్తి చేసే ప్రయోగాలు, సంఖ్యా ప్రయోగాలు తెలిపే ప్రయోగాలు, సంఖ్యా ఫలితాలు తెలియజేసే ప్రయోగాలు, అన్వేషణ స్వభావం గల ప్రయోగాలు అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, శాస్త్రీయ సూత్రాలు ఉదరించే ప్రయోగం అంటే సూత్రాలకు సంబంధించి ఏంటి, బెర్నూలీ ఈక్వేషన్ కానీ పాస్కల్ ఫార్ములా కానీ అంటే ఇక్కడ ఏంటి దీనికి అన్నట్టు పాస్కల్ సూత్రం, ఇది క్లియర్. ఉత్పత్తి అంటే ప్రొడక్ట్, ఏమన్నాడు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ తయారు చేసే ప్రయోగం ఉత్పత్తే కదా. సల్ఫర్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఇలా ఉత్పత్తి, సల్ఫర్ డైఆక్సైడ్ ఉత్పత్తి చేసే ప్రయోగమే, ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్రయోగమే కాబట్టి ఇది కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉత్పత్తి చేసే ప్రయోగమే. సంఖ్య ఫలితాలు తెలిపే ప్రయోగాలు అంటే స్క్రూ గేజ్ కానీ వెర్నియర్ కాలిపర్స్ కానీ వాటి యొక్క వస్తువు యొక్క వ్యాసార్థాన్ని ద్రవ్యరాశి కనుక్కుంటాం అంటే A1 B2 C3. అన్వేషణ అంటే ఒక విషయాన్ని విద్యార్థి తనకు తానే కనుక్కోవడం అంటే ఉష్ణాన్ని నిల్వ ఉంచగల ధర్మాన్ని పోల్చడం అని చెప్పిస్తాడు. అంటే ఒక 2-4 చైర్లు రెడ్ గ్రీన్ బ్లాక్ ఎల్లో వేసినాం అనుకోండి ఎండలో, తర్వాత ఏది ఉష్ణాన్ని గ్రహిస్తుందని చెప్పి విద్యార్థి తనకు తానే కనుగొంటాడు అంటే నిల్వ ఉంచగల ధర్మాన్ని పోలుస్తాడు. అన్వేషణ అంటేనే కనుగొనడం కాబట్టి D4 ఆన్సర్ ఎక్కడ చూడండి, A1 B2 C3 D4. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే రేపు కంపల్సరీ అడుగుతాడు. ఆన్సర్ ఏంటంటే ఇది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.